అందరికీ నమస్తే. మనలో చాలామంది గతంలోని బాధలు తలుచుకుంటూ, ఆ బాధల్లోనే జీవిస్తూ బాధపడుతుంటారు. ఇంకొందరేమో భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఊహిస్తూ భయపడుతుంటారు. గతాన్ని తలుచుకునే వాళ్ళకి బాధలుంటాయి. భవిష్యత్తు గురించి బాగా ఆలోచించే వాళ్ళకి భయాలుంటాయి. మనిషికి భయమున్నా, బాధలున్నా తృప్తిగా జీవించలేడు. తృప్తిగా జీవించాలంటే మనిషి వర్తమానంలో జీవించాలి. మరి వర్తమానంలో జీవించినంత మాత్రాన భవిష్యత్తు మనకు అనుకూలంగా ఉంటుందంటే కాదు. భవిష్యత్తు గురించి కలలు కనాలి, ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలి, ఆ లక్ష్యానికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆ ప్రణాళికలు సాధించడానికి ఎవరైతే ఈ క్షణమే ఇప్పుడే పని ప్రారంభిస్తారో వాళ్లకు భవిష్యత్తు గురించి భయపడే సమయం ఉండదు, గతం గురించి తలుచుకొని బాధపడే తీరిక ఉండదు. ఇవి రెండు లేనప్పుడు మీ జీవితం సుఖమయమే కదా. అందుకే ఆలోచించండి. గతం గురించి బాధపడకండి, భవిష్యత్తు గురించి భయపడకండి. వర్తమానంలో జీవించి భవిష్యత్తుకై ప్రణాళికలు వేసుకోండి. నిర్ణయం మీదే.